నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో దళిత కుటుంబానికి చెందిన కుటుంబీకులు తాము దైవదర్శనానికి గుడికి వెళ్తే తమ ఇంటికి వచ్చి దాడి చేయడం జరిగిందని, తాను 3 నెలల గర్భవతి అని చూడకుండా తనతో పాటు తన భర్తపై తీవ్రంగా దాడి చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని, అక్కడ సైతం తమపై దొంగతనం అని నిందలు వేసి తప్పుడు ఫిర్యాదులు చేస్తామంటూ భయోందనలకు గురి చేసి తీవ్రంగా దాడి చేశారని దళిత కుటుంబీకులు వాపోయారు. ఒక మాట ఏంటంటే బండారు ఇచ్చినవాడు ఇచ్చిండు అటు లోపల ఉండి పిల్లల మీద అవకాశం ఒక నింజబుట్టు ఇచ్చిండు. నిజాలు ఇస్తే మాల మాదగలామని ఇక దూరం నుంచి అంటే ఇలా మీద దండ వేసేస్తే ఆ దండ మనం చూసుకోవాలా, చూసుకుంటే మనం తందననే చేసుకుంటాం. ఒక తీర్థాల మీద వేస్తాం అన్నమాట. పిల్లని చేసుకున్నారు వాళ్ళు. అంటే రాజుల ఒడ్డపల్లి అంటే అదొకటి ఏం సంగతి అంటే వీళ్ళు ఏం చేస్తారు అనుకున్నారు. మాల మాదగలు ఏం చేయరు, మనమే పట్టుకోకపోదామా అని అలుపాయంతో ఇంటికి రావద్దు, ఇక ఇల్లు లోపల ఉండద్దు, ఈ ఊరు లోపల ఊర్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేయాలి అట్లా ఇట్లా అని అన్నారు. వాళ్ళు నలుగురు అన్నారు ఒకసారి. అంటే ఇక మీరు ఉండద్దు అట్లా ప్రస్తుతానికి ఇట్లా చేస్తే ఒకళ్ళు చేస్తే మర వేరేలు కూడా అట్లనే వస్తారు అని వేరే వాళ్ళ పైకి చేసేసినప్పుడు ఇట్లా చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి కావలిచ్చి చేసి మాల మాదిగలు గుడికి రావద్దనేసి అన్నారు.